విశాఖ జిల్లా గాజువాక మౌనిక హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మౌనిక హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మౌనికను రవీంద్ర హత్య చేయడానికి కారణమేమిటి, హత్యకు ముందు అసలు ఏం జరిగిందన్న అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. కొన్నేళ్ల క్రితమే యాప్ ద్వారా నేవీ ఉద్యోగి రవీంద్రకు మౌనిక పరిచయమైంది. 2020 నుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. అయితే 2023లో మౌనికకు బ్రేకప్ చెప్పానంటూ పోలీసులకు రవీంద్ర వెల్లడించాడు. ఆ తర్వాత వేరే యువతితో రవీంద్రకు పెళ్లి జరిగింది. ఏడాది క్రితం గాజువాకలోని ఎల్వి నగర్లో ఉన్న అపార్ట్మెంట్లో అద్దెకు దిగాడు రవీంద్ర. 4 నెలల క్రితం డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది రవీంద్ర భార్య. ఇప్పుడు అతడికి ఓ కూతురు కూడా ఉంది. అయితే ఇంకోవైపు మౌనికతో ప్రేమాయణం నడిపిస్తూనే ఉన్నాడు రవీంద్ర. దీంతో ఆమె తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అంతేకాదు అతడి ఐడి కార్డు లాక్కుంది. తన సర్వీసులో ఇబ్బంది అవుతుందని ఆందోళన చెందిన రవీంద్ర పరిస్థితి చెయ్యి దాటిపోతోందని భావించి మౌనికను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఆన్లైన్లో కత్తి, క్లీనింగ్ సామాగ్రిని ఆర్డర్ చేసుకున్నాడు. నిన్న మధ్యాహ్నం మౌనికను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఐడి కార్డు కావాలని రవీంద్ర తనను పెళ్లి చేసుకోవాలని మౌనిక డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మౌనిక గట్టిగా కేకలు వేస్తుండటంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి ఆ భాగాలను వేరు చేసి వేరువేరు చోట్ల పడేయాలని నిర్ణయించుకున్నాడు నిందితుడు. కొన్ని ముక్కలను ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు. ఇంకొన్ని భాగాలను ఓ బాక్సులో ఉంచాడు. తల, చేతులు తీసుకెళ్లి ముందు అడవివరం ప్రాంతంలో కాల్చేశాడు. అనంతరం తన స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. అతడు రవీంద్ర కుటుంబ సభ్యులకు, భార్యకు విషయాన్ని చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం అందజేయడంతో రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని సీఎం, డిప్యూటీ సీఎంను మౌనిక తండ్రి కోరారు. తమకు న్యాయం చేయాలని, ఏ తల్లిదండ్రులకు ఇలా జరగకూడదంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చీఫ్ మినిస్టర్, సీఎం గారు ఇలాంటివన్నీ వదిలేస్తున్నారు. ఇలాంటి జరుగుతున్నాయి, జరగదంటారు, మళ్ళీ మామూలే రొటీన్ అయిపోతున్నాయి. అది కరెక్ట్ కాదు. వాడికి సరిగిన శిక్ష ఇవ్వండి. అది వాడి మామూలుడు కాదు, నరహంతకుడు. అందులో న్యాయం అన్నీ తెలిసినవాడు, మంచి చెడు తెలిసినవాడు. అది జ్ఞానం ఉన్నాడే చేశాడంటే ఇంకా రేపు పొద్దున్న బయట వాళ్ళందరూ ఎందుకు చేయరు? అదేందా? అది పొద్దున్న మళ్ళీ మా ఇంటి ముందుకు వస్తాడు. అని వదిలితే మా ఇంటి ముందుకు వచ్చి బెయిల్ ఇవ్వకూడదు. లాయర్లు దయచేసి డబ్బుల కోసం చూడకండి. ఆడికి సహకరించకండి. ఆడి కేసు తీసుకోకండి దయచేసి. అది ఆడికి సరైన మాకు న్యాయం జరగాలి, ఆడికి సరైన శిక్ష పడాలి. అదే ఏ తల్లిదండ్రులు అది జరగకూడదు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుడు రవీంద్రను పోలీసులు ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. నిందితుడిని తీసుకెళ్లే పోలీస్ వాహనాన్ని మృతురాలి తండ్రి, బంధువులు అడ్డుకున్నారు. రవీంద్రపై మృతురాలి బంధువులు దాడి చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తప్ప ఒప్ప తెలియపరచాలా? చంపడమేనా? అదే న్యాయమా? మాకు వదలండి, చెప్తామండి. మాకు వదిలితే అప్పుడు మేము కూడా చెప్తాం. వదలండి, ఆయన వదలండి. ముందు వదిలితే మేమే చెప్తాం. ఆయన వదలండి, వదిలితే చెప్తాం. వాడు ముక్కలు చేస్తాడు, ఆయన వదలండి. సమస్య లేదు, మాకు నమ్మకం లేదు. మాకు ఎవడు రాలేదు, అప్పుడు మాకు ఎవరి మీద నమ్మకం లేదు. ఆయన వదలండి. అమ్మాయిని చంపాడు కదా, మేము చూసుకుంటే వదిలేండి.